ఆర్తగీతం. నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మందించలేను, ఈ విపంచికకు శృతి కలుపలేను. ఈరోజు నాకు విషాద స్మృతి, విధి తమస్సులు మూసిన దివాంధరుతి. నా ఎడద మోడైన ఒక దుస్థితి, నీ కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభిళాత్త శయ్యా సజ్జితమ్ము వలదు, రసప్లావితము వలదు, చిత్ర శిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను, తత్వసూత్రవాదోక్తి చలింపను, సుందర వధూ కదుష్ణ పరిరంభంబుల రసింపను, గత చారిత్రక యశఃకలాపమ్ము వివరింపకు, బహుళ వీరానేక గాథా సహస్రమ్ము వినిపింపకు, ఇంక నన్ను విసిగింపకు. నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను, సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును, మంటలో అంతరాంతర దగ్ధమైన బూడిదను, పైన దైవమునకు కింద మానవునకు జవాబు చెప్పవలసిన వాణ్ణి, రసాతలమంట శిరస్సు వంచిన వాణ్ణి. ఈరోజు నేను చూసినదేమి? విధి ఇన్ని కత్తులను దూసినదేమి? జాగృతి హేతివాదల రుధిరమేమి? నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద నిండు శూలాలు ప్రసవించి మూర్ఛిల్లిన దృశ్యాన్ని నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసిబాలుణ్ణి నేను చూశాను నిజంగా పిల్లలకు గంజి కాసి పోసి తాను నిరాహారుడై వృద్ధ బాష్పాకులిత నయనుడై ఆఫీసుకు వచ్చిన వృద్ధుని ప్యూన్ వీరన్నను నేను చూశాను నిజంగా క్షయగ్రస్త భార్య ఇక బతకదని డాక్టరు చెప్పినప్పుడు ప్రచండ వాతూలహత నీపశాఖ వలె గజగజ వణికిపోయిన ఆ రిక్త అశక్త గుమాస్తాని 5 పిల్లలు గలవాణ్ణి నేను చూశాను నిజంగా మూర్తీభవద్దైన్యాన్ని హైన్యాన్ని క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని గచ్చఛవాకార వికారుల్ని నేను చూశాను. ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి? ఇది ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి? ఇది ఏ బుద్ధదేవుని జన్మభూమికి గర్వస్మృతి? ఇంక నన్ను నిర్బంధించకు నేస్తం, ఈ రాత్రి నేను పాడలేను, ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను, మానవత లేని లోకాన్ని స్తుతింపలేను, మానవునిగా శిరసెత్తుకు తిరగలేను, ఈ నాగరికతారణ్య భాసం భరించలేను. ఒక్క నిరుపేద ఉన్నంత వరకు, ఒక్క మలినాశ్రు బిందు ఒరిగినంత వరకు, ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు, ఒక్క శుష్కస్తన్య సన్నిధి క్షుధార్తి నేడ్చు పసిబాప ఉన్నంత వరకు, ఒక్క తల్లి నీవారాక్రోశ రవమ్ము విన్నంత వరకు, ఒక క్షత దుఃఖిత హృదయం ఊరడిల్లనంత వరకు నాకు శాంతి కలగదిక నేస్తం, నేను నిగర్వినైనాను. ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను, ఈ గుండె గూడు పట్లు ఎక్కడో కదిలినవి, ఈ కన్నులు వరదలై పారినవి, ఈ కలలు కాగితపు పేకలై రాలినవి. ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు, ఏ భోగవంతుని విచలింపచేయగలదు, ఏ భగవంతునికి నివేదించుకొనగలదు?